ఇది ఏమండి వ్యాలంటైన్స్ డే ప్లాన్స్ ఏంటని అడుగుతున్నాను ట్రిపుల్ ఏ సినిమాస్ ట్రిపుల్ ఏ సినిమాస్ లో కపుల్ ఫ్రెండ్లీ చూస్తున్నారు మీరు, అవును అంతే కదా? అండ్ మేము ఒకటి రీక్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాం. ట్రైలర్లో ఏదైతే ఉందో ఇవాళ రీక్రియేట్ చేయాలని అనుకుంటున్నాం. కాదు, అది రేపు కిస్ డే, ఇవాళ హగ్ డే. అందుకనే ట్రైలర్లో ఆవిడ అడిగారు, మీరు అడిగారు, ఆవిడ ఇచ్చారు. సో దాన్ని రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం మేము. ఇవాళ హగ్ డే అండి, మీరు శ్రీ విష్ణు గారిని హగ్ చేసుకోవచ్చు. ఇవాళ హగ్ డే. స్టేజ్ మీద హగ్ చేసుకుంటారు. ఎవరిని? ఆననే గాంధీ గారిని స్టేజ్ మీద హగ్ చేసుకుంటారండి. పక్కనే ఉన్నాడు మీ డైరెక్టర్ గారిని. ఇప్పుడు మీరు ఇబ్బంది పెట్టమంటే అందరినీ లేచి నుంచోమని చెప్పమని కాదు. అయితే మేము అదే రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. యాక్చువల్లీ ఏంటి, కపుల్ ఫ్రెండ్లీ కదా మీరు? అవును. మీరు రీక్రియేట్ చేయట్లేదు. ఏం చేయాలి మీకు రీక్రియేట్? హగ్. యా. సో ఇప్పుడు ఎవరిని? నన్ను అయితే కాదు. అశ్విన్ కాదు, ఎవరిని చేస్తే కంటెంట్ వస్తుందండి మాకు? సో ఖచ్చితంగా హీరోయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్లీ హగ్. ఓ సారీ, అమ్మో ప్లీజ్ నన్ను భయపెట్టొద్దు అసలు. ఓకే, మీరు ఒక ఫ్రెండ్లీ హగ్ ఇస్తే మేము ఒకసారి రీక్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాం దాన్ని మళ్ళీ ఇక్కడ. కపుల్ ఫ్రెండ్లీ హగ్, ఎస్, ఇదే మాకు కావాలి. స్టేజ్ మీద కాదు, ఇక్కడే. అక్కడ కూర్చునే కదా, ఆ సీన్లో అలానే ఉంటుంది కదా. సేమ్ ఒకసారి అడగండి ఆ డైలాగ్. రీక్రియేట్ అంటే డైలాగ్తో సహా ఉంటుంది. మీరు హగ్గుకి మాత్రమే ప్రిపేర్ అవుతున్నారు, డైలాగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఓకే, సీన్లో ఎవరెవరిని హగ్ అడిగారు? సీన్ చూడలే కదా మీరు? చూసాను. ఎరకాల టిప్స్ ఇచ్చారు కదా వాళ్ళు. యా, ఓకే. బట్టి ఇచ్చారు కదా? లేదు, అలాంటి అసలు బట్టే బ్యాచ్ కాదు నేను. రెడీ అండి. ఒక హగ్ ఇస్తావా? క్రేజీ. బేసిక్లీ ప్రాబ్లం ఏంటంటే మానస గారు నాకు ఎల్డర్ బ్రదర్ లాగా, యాక్చువల్గా బ్రదర్ లాగా. ఆవిడ నేను నాకు మా అజయన్ ఎంతో, మానస గారు కూడా అంతే. యాక్చువల్గా ఆల్మోస్ట్ చేయి పట్టుకుని స్కూల్ తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ చేసి ఉంటాను నాకు తెలిసి ఎక్కడో. ఎంత పెద్ద బాధ్యత ఇది. ఓకే, బ్రోస్, మీ ఇద్దరు బ్రోస్, క్రేజీ. అండ్ మీరు ట్రైలర్లోంచి యాంకర్ని కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా కథలు చెప్పారు. అంటే నేను కూడా ఒక కథ చెప్దాం అనుకుంటున్నా. వర్షం పడినప్పుడే వాళ్ళు కలుస్తూ ఉంటారు, కలిసినప్పుడే పాటలు ప్లే అవుతూ ఉంటాయి. అందులో ఒక పాట చాలా ఫేమస్, మెల్లగా. అలానే గుర్తుండిపోయే ప్రేమ కథ మీది కూడా అని చెప్పారు. సో మీ ప్రేమ కథ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా ప్రేమ కథ గురించా? శివ అండ్ మిత్ర ప్రేమ కథ గురించి. మీ ప్రేమ కథ నాకు తెలియదు, చెప్పాలంటే చెప్పండి, పర్వాలేదు. మాకు అన్ని పర్సనల్సే కావాలి. మేము అస్సలు ప్రొఫెషనలిజాన్ని నమ్మట్లేదు ఈ మధ్యకాలంలో. వి వాంట్ కంటెంట్. కొంచెం గ్యాప్ ఇస్తే. ఇచ్చా, లిటిల్ బిట్ గ్యాప్, స్పేస్ కూడా. శివ అండ్ మిత్ర లవ్ స్టోరీయా? #moments and memories with మిత్ర. పర్ఫెక్ట్. అండ్ అలాగే మీకు ఒక టాస్క్ ఉందన్నమాట. ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఒకళ్ళతో హుక్అప్, ఇంకొకళ్ళని కిల్. సో నేను 3 పేర్లు చెప్తాను, అందులో అక్కర్లేదు చేసుకోను. వద్దు అక్కర్లేదు చేసుకో. ఆప్షన్స్ లో అవి లేవే. వద్దు, పెళ్ళే చేసుకోవాలనుకుంటున్నాను. తర్వాత మాడుకుందాం. ఓకే, కూల్. సో సేమ్. సో ఒకరిని మ్యారీ, కిల్, హుక్అప్. ఓకే, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు, శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు గారు అదే ఏంటి? కిల్లా, మ్యారియా, హుక్అప్పా? ఓకే, నేను మరీ ఎక్కువ స్ట్రెస్ చేసినట్టున్నాను. యా, స్కిప్ అండి. స్కిప్ ఆప్షన్ ఉందా లక్ష్మి? లేదు. ఇప్పుడు శ్రీ విష్ణు గారికి ఉన్న రెస్పెక్ట్ నీ దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్షిప్, అందరూ నేను ఒక కొత్త ఆప్షన్ క్రియేట్ చేశానండి, అంతే. ఇలాంటి ఆన్సర్ అద్భుతంగా ఉంది కాబట్టి నేను ఇంకా నుంచి మాట్లాడాలనుకోవట్లేదు. శ్రీ విష్ణు గారు, మీది కూడా ప్రేమ పెళ్ళి.